Welcome to Shiva Maths Tips and www.allmathstips.com. Okay friends, I request you please subscribe this channel Shiva Maths Tips. Okay, ఈ ఒక్క ట్యుటోరియల్లో ప్రోగ్రెషన్ సంబంధించిన ట్యుటోరియల్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనకి ఏంటంటే సీక్వెన్స్ అండ్ సిరీసెస్. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్స్లో మనకి సీక్వెన్స్, ఎగ్జాంపుల్ యొక్క సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటే ఏంటి, ఫైనైట్ సిరీస్, ఇన్ఫైనైట్ సిరీస్. ఓకే, నెక్స్ట్ సిరీస్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ వాట్ ఇస్ ద సీక్వెన్స్? Sequence means a set of numbers arranged in a definite order according to the some definite rules is called a sequence. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇక్కడ సెట్ ఆఫ్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ ఏ డెఫినెట్ ఆర్డర్ టు సేమ్ డెఫినెట్ రూల్స్ ఈజ్ కాల్డ్ ఎ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ రిటెన్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. మనకి ఏదైనా సీక్వెన్స్, M1, M2, M3 అండ్ సో ఆన్ Mn. ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఏ ఉండాలి. ఓకేనా? అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నెంబర్ టు నెంబర్, నెంబర్కి కంపల్సరీ ఏమై ఉండాలి, ఒక ఆర్డర్ అనేది ఉండాలి. దట్ మీన్స్ ఏదైనా రిలేషన్ ఉండాలి. ఆర్డర్ అంటే రిలేషన్ ఉండాలి. M2ని ఏదైనా ఒక యాడ్ చేసినా లేదంటే డివైడ్ చేసినా, నెంబర్ మల్టిప్లై చేసిన నెక్స్ట్ నెంబర్ వచ్చే విధంగా ఒక ఆర్డర్ అనేది మనకి ఫాలో అవ్వాలి. ఈ విధంగా ఫాలో అయితే కనుక మనం ఏమంటాం, దాన్ని మనం సీక్వెన్స్ అంటాం. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ M1. ఇక్కడ M1 మనకి ఏంటిది ఫస్ట్ టర్మ్, M2 అనేది సెకండ్ టర్మ్, M3 అనేది థర్డ్ టర్మ్. అదేవిధంగా ఇది nth టర్మ్, Mn అనేది మనం ఏమంటాం, nth టర్మ్. ఒక nth టర్మ్ అంటే ఇక్కడ Mn. ఇది సీక్వెన్స్ సంబంధించినటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఏమవ్వాలి, ఏ సీక్వెన్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ రిటెన్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. ఓకేనా? దీన్ని మనం సీక్వెన్స్ అని మనం అంటాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ వచ్చింది. ఇక్కడ 1, 5, 9, 13 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఇక్కడ 1. ఓకే, ఫస్ట్ టర్మ్ అనేది 1. ఫస్ట్ టర్మ్కి నెక్స్ట్ నేను ఏం చేశాను, 4 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, సెకండ్ టర్మ్ వచ్చింది. అగైన్ నేను సెకండ్ టర్మ్కి 4 యాడ్ చేస్తే మనకి థర్డ్ టర్మ్ వచ్చింది. ఓకేనా? ఆ విధంగా మనకి ఈ సీక్వెన్స్ అనేది ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ సెట్ ఆఫ్ నెంబర్స్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ హ్యావింగ్ ద, ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏంటి, ఇక్కడ మనకి 1, ఫస్ట్ టర్మ్ అనేది 1. నెక్స్ట్ టర్మ్ ఎంత 5, నెక్స్ట్ టర్మ్ 25. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ స్క్వేర్ 5, 5 పవర్ 0, 5 పవర్ 1, 5 పవర్ స్క్వేర్, 125 అంటే 5 పవర్ ఆఫ్ 3. ఈ విధంగా మనకి ఫస్ట్ టర్మ్ ఇక్కడ 1 అవుతుంది, సెకండ్ టర్మ్ ఇక్కడ 5 అవుతుంది, థర్డ్ టర్మ్ 25. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి ఇక్కడ ఆర్డర్ అనేది ఇక్కడ ఉంది. ఆర్డర్ ఇక్కడ ఈచ్ టర్మ్ మనం ఏం చేస్తున్నాం, ఈచ్ టర్మ్ మనం 5తో మల్టిప్లై చేస్తే దాని యొక్క నెక్స్ట్ ప్రీవియస్ నెంబర్కి మనం ఎక్సెప్ట్ ఫస్ట్ నెంబర్ తీసుకుని ప్రీవియస్ నెంబర్కి మనం 5తో మల్టిప్లై చేస్తే దానికి సక్సీడింగ్ నెంబర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇట్ ఇది ద సీక్వెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది 1 ఉంది, సెకండ్ టర్మ్ 8, 27, 64, 125, 214. ఇక్కడ మన నెంబర్ 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్,
4 క్యూబ్ అండ్ సో ఆన్. సో ఇక్కడ కూడా మనకు ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ అయింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఆర్డర్ అనేది మెయింటైన్ అయింది. సో ఇట్ ఈజ్ ఆల్సో సీక్వెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 మైనస్ 2 2 మైనస్ 2 2 మైనస్ 2 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇన్ ది అబోవ్ సీక్వెన్స్ ద నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ బిట్వీన్ 2 అండ్ -2, 2కి అండ్ -2కి ఇది ఒక ఆల్టర్నేట్గా మనకి ఇక్కడ సీక్వెన్స్ అనేది ఉంది. ఓకేనా, సో దట్ మీన్స్ ఇది కూడా ఒక ఆర్డర్ అనేది మనకి ఇక్కడ ఫాలో అయింది కాబట్టి ఇక్కడ దీన్ని మనం సీక్వెన్స్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ డాట్స్ ఇక్కడ చూడండి, ఇన్ ది అబోవ్ ఆల్ ఎగ్జాంపుల్స్ ద డాట్స్ రిటర్న్ ఎట్ ద ఎండ్ ఇండికేట్ దట్ we must consider the sequence as an infinite series. ఇక్కడ మనకి ఇచ్చినప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉన్నాయో 1 5 25 125. ఓకే, సో డాట్ అంటే అదేంటి, ఇంకా నెంబర్స్ అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఓకేనా, నెంబర్స్ అనేది అలాగా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనం దీన్ని ఏమంటాం, వెంటనే కూడా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ డాట్స్ ఉన్నాయంటే ఇక్కడ నెంబర్స్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. సో దీనికి ఫైనైట్ లాస్ట్ టర్మ్ అనేది మనకు తెలియదు. సో ఇటువంటి సీక్వెన్స్ మనం ఏమంటాం ఇన్ఫైనైట్ సిరీసెస్ అంటాం. ఓకేనా, ఇన్ఫైనైట్ మనకి ఇక్కడ ఇటువంటి దాన్ని మనం ఏమంటాం ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. నెక్స్ట్ చూడండి ఒకసారి. సో ద నెంబర్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 9 17 అండ్ 33. ఇది చూడండి ఒకసారి, 1 9 17 అండ్ 25 అండ్ 33. సో ఇది ఇక్కడ చూసినట్లయితే కనుక ఈచ్ అండ్ ఎవరి టర్మ్, ది ఫస్ట్ టర్మ్ 9 అనుకుంటే దానికి 1 అనుకుంటే దీనికి 8 యాడ్ చేస్తే 9 వచ్చింది. సో 9కి అగైన్ 8 యాడ్ చేస్తే 17. సో నెక్స్ట్ 8 యాడ్ చేస్తే 25, నెక్స్ట్ 8 యాడ్ చేస్తే 33. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ ఇన్ ది అబోవ్ ఎగ్జాంపుల్ హ్యావింగ్ ఫ్రమ్ ఫైనైట్ సీక్వెన్స్ కంటిన్యూ జస్ట్ 5 నెంబర్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఈ సీక్వెన్స్ ఇది ఒక ఆర్డర్ అనేది ఫాలో అయింది. సో దీని సీక్వెన్స్ అంటాము. దీని ఫస్ట్ టర్మ్ ఉంది, అదేవిధంగా నెక్స్ట్ టర్మ్స్ మనకి ఇక్కడ ఒక ఆర్డర్ అనేది డిఫైన్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ సీక్వెన్స్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, అట్ ది సేమ్ టైం మనకి లాస్ట్ టర్మ్ కూడా తెలుసు. ఓకే, ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. సో అంచేత మనం ఇక్కడ దీన్ని ఏమంటాం మనం ఫైనైట్ సీక్వెన్స్ అని మనం అంటాం. ఓకేనా, దట్ మీన్స్ సో ఆ యొక్క ఇచ్చిన సీక్వెన్స్లో మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే కనుక దాన్ని మనం ఏమంటాం, దాన్ని ఫైనైట్ అంటాం. ఇన్ కేస్ మనం చేయలేకపోతే దట్ మీన్స్ డాట్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి, దట్ మీన్స్ అప్పుడు దాన్ని మనం ఏమంటాం ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అని అంటాం. ఓకేనండి, చూద్దాం. సిరీస్ అంటే ఏంటి? సో the sum of terms of a sequence is called a series. Okay, a series is obtained from sequence by adding all the terms together. So that means ఇక్కడ మనం ఒక సీక్వెన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ m1 m2 m3 అండ్ సో ఆన్. ఓకేనా, లాస్ట్ టైం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ mn అనుకుంటే కనుక ఇది ఒక సీక్వెన్స్. ఇది ఒక దట్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ హ్యావింగ్ ద డెఫినెట్ రూల్, దట్ ఈస్ ద సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్లోని టర్మ్స్ మనం యాడ్ చేసినట్లయితే కనుక m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ అండ్ సో ఆన్ mn. దీన్ని మనం ఏమంటాం, మనం ఇక్కడ ఈ విధంగా మనం యాడ్ చేస్తే కనుక మనం దీన్ని సిరీస్ అంటాం. ఓకేనా, సో ద సిరీస్ వీ అబ్టైన్ ఫ్రమ్ దిస్, ఇవన్నీ యాడ్ చేస్తే కానీ దాన్ని మనం సిరీస్ అని అంటాం. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి ఫైనైట్ సిరీస్ అట్ ది సేమ్ టైం ఇన్ఫైనైట్ సిరీస్ అని మనకి ఉంటాయి. సో ఫైనైట్ సిరీస్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ఫైనైట్ సీక్వెన్స్ ఎలాగో ఇక్కడ కూడా ఫైనైట్ సిరీస్. సో దట్ మీన్స్ టర్మ్స్ సపోజ్ ఒక సీక్వెన్స్ తీసుకుందాం 1 9 17 25 లాస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్. ఓకే,
ఇది ఒక సీక్వెన్స్. ఏం సీక్వెన్స్ ఇది? ఫైనైట్ సీక్వెన్స్. ఎందుకు? ఆల్రెడీ మనకి ఈ యొక్క టర్మ్స్ ఎన్నో తెలుసు. సో ఇది ఫైనైట్ సీక్వెన్స్. సో ఇప్పుడు ఇది కూడా ఫైనైట్ సిరీస్. ఇప్పుడు మనం ఫైనైట్ సిరీస్ అంటే ఇక్కడ ఈ ఫైనైట్ సీక్వెన్స్లోని నెంబర్స్ అన్ని మనం యాడ్ చేసినట్లయితే కనుక దాన్ని మనం ఏమంటాం? ఫైనైట్ సిరీస్ అంటాం. ఓకే, దట్ మీన్స్ 1 + 9 + 25 + 33. ఇది మనం ఫైనైట్. ఒకవేళ ఇన్ఫైనైట్, సో సిరీస్ అనేది ఇన్ఫైనైట్గా ఉందనుకోండి. సపోజ్ 1, 9, 17, 25 అండ్ సో ఆన్. సో ఇది కూడా ఒక సీక్వెన్స్. ఇది ఏం సీక్వెన్స్? ఇది ఇన్ఫైనైట్ సీక్వెన్స్. సో ఈ ఇన్ఫైనైట్ సీక్వెన్స్లో మనం ఇక్కడ టర్మ్స్ని యాడ్ చేసినట్టయితే కనుక 1 + 9 + 17 + 25 ప్లస్ అండ్ సో ఆన్. దట్ మీన్స్ ఇది ఏమవుతుంది అప్పుడు? ఇన్ఫైనైట్ సిరీస్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫైనైట్ సిరీస్, ఇన్ఫైనైట్ సిరీస్ అని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు సీక్వెన్స్ సిరీస్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏ సీక్వెన్స్ ఈ గివెన్ బై ద ఫార్ములా mn. సో దట్ మీన్స్ nth టర్మ్. ఓకే, nth టర్మ్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ 2n + 3. ఫర్ n వాల్యూ ఇక్కడ 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఫైండ్ ద 4th టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్లో మనకి 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంట. అలా మనకి nth టర్మ్ ఇచ్చాడు. nth టర్మ్ ఇచ్చాడు మనకి mn = సబ్స్టిట్యూట్ ద వాల్యూ n ప్లేస్లో ఇక్కడ మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది n వాల్యూ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ టర్మ్ అయితే 2 సబ్స్టిట్యూట్ చేయాలి. థర్డ్ టర్మ్ అయితే 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫోర్త్ టర్మ్ ఆటోమేటిక్గా ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, m⁴ = 2 × 4 + 3. దట్ మీన్స్ వాల్యూ ఎంత అనేది 11. సో ఇచ్చిన సీక్వెన్స్లోని 4th టర్మ్ వాల్యూ ఎంత? మనకి 11. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏ సీక్వెన్స్ ఈజ్ గివెన్ బై mn = 2 divided by n + 2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మనం ఇక్కడ 8th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 8th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఇక్కడ n ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? సో n వాల్యూ ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది? n వాల్యూ అనేది 0తో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ టర్మ్ యొక్క n వాల్యూ ఎంత? 0. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి 0, 1, 2, 3. సో ఆ విధంగా 8th టర్మ్ యొక్క n వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఇక్కడ n వాల్యూ అనేది ఇక్కడ ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 7 అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ టర్మ్ 0 కాబట్టి. ఓకేనా? ఫస్ట్ టర్మ్ మనకి ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది? మనకి ఇక్కడ 7 అవుతుంది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 2 divided by 7 + 2. That means 2 divided by 9. This is the answer. Okay friends, thank you for watching this video. So I request you please subscribe the channel. Okay, next video లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్, దాని ఫార్ములాస్ మనం చూద్దాం. ఓకేనా?